హలో ఫ్రెండ్స్, ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మనం శ్రీరామనవమి స్పెషల్ కోసాంబరి చేయబోతున్నాం. వాటికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. నానబెట్టుకున్న పెసరపప్పు, కొత్తిమీర, ఒక నిమ్మకాయ, పచ్చిమిరపకాయ దంచుకున్నది, కొన్ని దోసకాయ ముక్కలు, కొంచెం క్యారెట్ తురుము. ఇప్పుడు తయారీ విధానం చూసుకుందాం. ముందుగా మనం పెసరబ్యాళ్ళు వేసుకోవాలి. పెసరబ్యాళ్ళు వేసుకున్న తర్వాత మనం క్యారెట్ తురుము వేసుకోవాలి. తురుము వేసుకున్న తర్వాత దోసకాయ ముక్కలు వేసుకోవాలి. దోసకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మనం కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. తరువాత ఇందులోకి మనం పచ్చిమిరపకాయ ఒక దంచుకున్నాం కదా, వాటిని వేసుకోవాలి. మనం లాస్ట్లో ఈ నిమ్మకాయ పిండుకోవాలి. ఇలా నిమ్మకాయ పిండుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలి. కలుపుకోయిన తర్వాత దేవుడికి నైవేద్యంగా పెట్టి మనం కోసాంబరిని తీసుకోవాలి. నేను పానకం చేసిన వీడియో పెట్టాను, మీరు చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.